హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం మాట్లాడుకోబోయే జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటే TIFR నుంచి వచ్చిన 2025 రిక్రూట్మెంట్ గురించి. సో ఈ నోటిఫికేషన్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము అందిస్తాం. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్లో TIFR అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమేటిక్ ఎనర్జీ కింద పనిచేసే ఒక ప్రముఖ సంస్థ అండి ఇది. సో ఇది హైదరాబాద్లో ఉంది. అలాగే రీసెర్చ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కూడా వీళ్ళైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తున్నారు. సో ఇక్కడ మనం జాబ్ డీటెయిల్స్ అనేది చూసుకుందాం. ఇక్కడ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 40 years వరకు మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో దీనికోసం ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ 40 years అనుకున్నాం కదా. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 10 కింద వస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్లోనే మీకు మ్యాక్సిమం 1,14,945 రూపీస్ పర్ మంత్ శాలరీగా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 60% మార్క్స్తో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ లేదా అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా, డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ యూజ్ చేయడానికి మీకు మంచి స్కిల్స్ అయితే కూడా వీళ్ళు అనేది కోరుకుంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మీకు మినిమం 5 years సర్వీస్ అనేది పే లెవెల్ 6, 7 లేదా 8లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదా అకాడమిక్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసే క్వాలిఫికేషన్స్ అనేది మీకు, ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అనేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అండ్ డిజైరబుల్ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్, రిజర్వేషన్, రోస్టర్, పే ఫిక్సేషన్ వంటి వర్క్స్లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ దీనికోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని ఈ జాబ్స్ కోసం అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ పోస్ట్కి కానీ మీరు అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే క్లర్క్ ట్రైనీ. ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 28 years అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ స్టైపెండ్ చూసుకున్నట్లయితే 22,000 రూపీస్ పర్ మంత్గా ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎటువంటి డిసిప్లిన్ అయినా పర్లేదు, మీరు గ్రాడ్యుయేటర్స్ అయితే అయి ఉండాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉండాలి అనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ PSUలో క్లర్క్ ఆర్ టైపిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ కూడా ఇస్తారనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే డెఫినెట్లీ ఈ క్లర్క్ ట్రైనీ పోస్ట్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 2 టెస్ట్లోనూ మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా ఈ క్లర్క్ ట్రైనీ పోస్ట్లో అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకు అయితే మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పోస్ట్లో వచ్చేసి TIFR హైదరాబాద్లో టెనబుల్, కానీ అవసరమైతే ట్రాన్స్ఫర్ కూడా ఉండొచ్చు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు ఒక 1 year అనేది ప్రొబేషన్ పీరియడ్లో ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే రిటైర్మెంట్ వరకు అయితే మీకు ఈ జాబ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అండ్ క్లర్క్ ట్రైనీ పోస్ట్ మాత్రం ట్రైనింగ్ స్కీమ్ మాత్రమే. అండ్ 2 years వరకే ఉంటుంది. అండ్ పర్మనెంట్ జాబ్ అయితే కాదు. అండ్ అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే July 1, 2025 నాటికి మీకు ఇప్పుడు ఇందాక మనం చెప్పిన 2 పోస్టులకి గాను ఏజ్ లిమిట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకుంటే ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అండ్ దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపవలసిన వాళ్ళు, ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్, PWBD వీళ్ళైతే కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది. అండ్ ఆ డేట్ చూసుకున్నట్లయితే September 5, 2025 ఈ డేట్లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేంటి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అండ్ ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా సరే మీ ID ప్రూఫ్ కోసం. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ప్లస్ మార్క్ షీట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ అంటే 2 రెస్పెక్టబుల్ పర్సన్స్ నుంచి. అండ్ క్యాస్ట్ అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ అవి కూడా అవసరమైతే. అండ్ లేటెస్ట్ CV కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ ఎలవెన్స్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకు
అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి అయితే రైల్వే ఫేర్ అంటే రియంబర్స్ అవుతుంది. అండ్ ఫ్లైట్లో రావాలి అనుకుంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్రావెల్ ఏజెంట్ ద్వారానైతే మీరు టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన కాల్ లెటర్ అయితే రాదు. అండ్ ఇన్స్టిట్యూట్ అనేది షార్ట్ లిస్టింగ్ చేస్తుంది ఇక్కడ మీ అప్లికేషన్స్ అనేది. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ లేదా లేట్గా వచ్చిన అప్లికేషన్స్ కూడా కన్సిడర్ చేయరు. సో మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయడానికి చూసుకోండి. అండ్ క్యాన్వాసింగ్ చేస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఇది మొత్తానికి వచ్చేసి TIFR రిక్రూట్మెంట్ 2025 హైదరాబాద్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన అవకాశం ఇది నిజంగా మనకి. సో ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్లో మంచి శాలరీతో అయితే ఉంది. అండ్ క్లర్క్ ట్రైనింగ్ పోస్ట్ వచ్చేసి ఫ్రెషర్స్కి కూడా మంచి ఎక్స్పోజ్ ఇస్తుంది. సో అందువల్ల ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ September 5th లోపు అయితే అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.